అంటే అచ్చమైన స్వచ్ఛమైన పల్లె పాటలు అంటారు కదా, వెనకడ పాటలు, అలాంటి పాటలు మీ నుండి మాకు వస్తున్నాయి. ఇంకా ఏమన్నా వస్తాయి అట్లాంటి పాటలు? కల్వనాగ మల్లె పూల కాంతులెవరియో చెల్లెవాదులెవరియో, కల్వనాగ మల్లె పూల కాంతులెవరియో చెల్లెవాదులెవరియో, కల్వనాగ మల్లె పూల కాంతులెవరియో చెల్లెవాదులెవరియో, కల్వనాగ మల్లె పూల కల్వనాగ మల్లె పూల రాజగారియో మన హంసగారియో, కల్వనాగ మల్లె పూల రాజగారియో మన హంసగారియో, కల్వనాగ మల్లె పూల కాంతులెవరియో చెల్లెవాదులెవరియో, కల్వనాగ మల్లె పూల రాజగారియో మన హంసగారియో. కొన్ని పాటలు ఉంటాయి అంటే చాలా వరకు అప్పట్లో బాగా ఫేమస్ అయిన పాటలు, ఎక్కడ చూడ అవే పాటలు పాడుకునేది. పండగలు వచ్చినా, పబ్బాలు వచ్చినా, ఏదైనా ఫంక్షన్, ఏమన్నా ప్రోగ్రామ్స్, స్టేజ్ ప్రోగ్రామ్ అని అప్పట్లో వచ్చాయి, అక్కడ కూడా మామూలుగా మధ్య మధ్యలో కామెడీ కోసం కూడా పాడుకునేది. అట్లాంటి పాటలు ఏమన్నా వస్తాయి? వస్తాయి మేడం. పండుగలు వెనక పండుగలు వచ్చే పట్టు చీర మామ కొనకరాని సాంగ్స్ ఉంటది మేడం. పండుగలు వెనక పండుగలు వచ్చే పట్టు చీర మామో పోయి పట్టుకురా మామా, ఆడా దానిలో అడుగుతూ ఉన్న అలాగించు మామో నా మామ చందమామ, ఆడా దానిలో అడుగుతూ ఉన్న అలాగించు మామో నా మామ చందమామ, పండుగలనక పండుగలు వచ్చే పట్టు చీర మామో కొన్ని పట్టుకరా మామా. మేడం మీ సాంగ్స్ కూడా చాలా ఇష్టం నాకు, ఒకసారి మీరు కూడా పాడి నా ముందర వినిపిస్తే నేను కూడా కొంచెం బాగుంటది మేడం. నేనే కాకుండా మీరు కూడా కొంచెం మా కోసం. ఓకే, తప్పకుండా. అంటే నాకు ఇష్టమైన పాట ఒకటి, అంటే సమయం గురించి ఉంటది ఒక పాట, అది ఎవరు వేస్ట్ చేయొద్దు, దాని విలువ ఏంది అనేసి ఒక పాట రూపంలో తెలియజేశారు మానకొండ ప్రసాద్ సింగ్ గారు. అంటే రాయడం తను రాశారు, అది చాలా బాగా ఇష్టం నాకు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయం గదరా ఆయుధము, విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కక మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి క్షణము విలువని తెలుసుకో, ఉన్నోడివో లేనోడివో ఏ కులం నీదని అడగదు, మంచోడివో చెడ్డోడివో ఏ మతము నీదని అడగదు, ప్రేమ జాలి చూపదు దయ దాక్షిణ్యాలే ఉండవు, ప్రేమ జాలి చూపదు దయ దాక్షిణ్యాలే ఉండవు, దానికి విలువని ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు, కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయం కదరా ఆయుధము, విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కక మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి క్షణము విలువని తెలుసుకో. సూపర్ పాడే. అప్పట్లో చాలా మీరు పాడుకున్నా అన్నారు కదా, చాలా వింటా అంటారు కదా, చాలా ఓల్డ్ పాటలు, అలాంటి జానపద పాటలు ఏదన్నా పాడండి. 300 ఇసా మొక్కుకు మొక్కేరదిసా, 300 ఇసా మొక్కుకు మొక్కేరదిసా, రావే పిల్ల ఎంకటి రైలు కట కూలికి, రావే పిల్ల ఎంకటే రైలు కట కూలికి, రావే పిల్ల వెంకటే రైలు కట కూలికి, 300 వల ముక్కుకు మొక్కేరవల, 300 వల ముక్కుకు మొక్కేరవల, నేను రాను బావయో రైలు కట కూలికి, నేను రాను బావయో రైలు కట కూలికి, రాయి పిల్ల ఎంకటే రైలు కట కూలికి, రాను పిల్ల ఎంకటే రైలు కట కూలికి, నేను రాను బావయో రైలు కట కూలికి, నేను రాను బావయో రైలు కట కూలికి, వాడ తిరిగినగా నీయే వాడా నలేవయ్యో నా మరది నా మల్లేశ, వాడ తిరిగినగా నీయే వాడా నలేవయ్యో నా మరది నా మల్లేశ, కోమాటోరి వాడాలో నా కోలాలయ్యవైనానే నా వదిన నా నీలమ్మ, కోమాటోరి వాడాలో నా కోలాలయ్యవైనానే నా వదిన నా నీలమ్మ, వాడ తిరిగినగా నీయే వాడా నలేవయ్యో నా మరది నా మల్లేశ, ఏ వాడా నలేవయ్యో నా మరది నా మల్లేశ, కోలల మీద మన్నో వయ్య నీ మీద నా బామలురో నా మరది నా మల్లేశ,
నీ మీద నా బామలురో నా మరది నా మల్లేశ వాడా వాడ తిరిగిన గాని వాడా నదివయ్యో నా మరది నా మల్లేశ వాడా నదివయ్యో నా మరది నా మల్లేశ. వెంకన్న గారు ఇప్పుడు కొన్ని వరకు అన్ని జానపద పాటలు వచ్చినాయి కదా. అవును మేడం. మీరు రాసుకున్న దేవుడి పాటలు అన్నారు కదా, ఇంకా అందులో ఏమైనా ఒక పాట పాడండి. చందమామ గుండ్లలో బొలచ్చ గుమ్మడి చక్కనైన దేవుడంట బొలచ్చ గుమ్మడి. చందమామ గుండ్లలో బొలచ్చ గుమ్మడి చక్కనైన దేవుడంట బొలచ్చ గుమ్మడి. బాల బ్రహ్మచారుడంట బొలచ్చ గుమ్మడి భక్తులకు దేవుడంట బొలచ్చ గుమ్మడి. బాల బ్రహ్మచారుడంట బొలచ్చ గుమ్మడి భక్తులకు దేవుడంట బొలచ్చ గుమ్మడి. కమ్మడోళ్ళనే లేటి బొలచ్చ గుమ్మడి చందనారుపుడంట బొలచ్చ గుమ్మడి. కమ్మడోళ్ళనే లేటి బొలచ్చ గుమ్మడి చందనారుపుడంట బొలచ్చ గుమ్మడి. చందమామ గుండల్లో బొలచ్చ గుమ్మడి చక్కనైన దేవుడంట బొలచ్చ గుమ్మడి. చందమామ గుండల్లో బొలచ్చ గుమ్మడి చక్కనైన దేవుడంట బొలచ్చ గుమ్మడి. చెంచోళ్ళనే లేటి బొలచ్చ గుమ్మడి సింధురారుపుడంట బొలచ్చ గుమ్మడి. చెంచోళ్ళనే లేటి బొలచ్చ గుమ్మడి సింధురారుపుడంట బొలచ్చ గుమ్మడి. యాదవులనే లేటి బొలచ్చ గుమ్మడి ఎంకన్న మా తండ్రి బొలచ్చ గుమ్మడి. యాదవులనే లేటి బొలచ్చ గుమ్మడి ఎంకన్న మా తండ్రి బొలచ్చ గుమ్మడి. చందమామ గుండల్లో బొలచ్చ గుమ్మడి చక్కనైన దేవుడంట బొలచ్చ గుమ్మడి. చందమామ గుండల్లో బొలచ్చ గుమ్మడి చక్కనైన దేవుడంట బొలచ్చ గుమ్మడి. మాలోలనే లేటి బొలచ్చ గుమ్మడి మగ చెన్న కేశవుడు బొలచ్చ గుమ్మడి. మాలోలనే లేటి బొలచ్చ గుమ్మడి మగ చెన్న కేశవుడు బొలచ్చ గుమ్మడి. ఆ మధ్య మడుగులోన బొలచ్చ గుమ్మడి మైసమ్మ తల్లంట బొలచ్చ గుమ్మడి. ఆ మధ్య మడుగులోన బొలచ్చ గుమ్మడి మైసమ్మ తల్లంట బొలచ్చ గుమ్మడి. మీరే రాసుకునే పాట? ఈ పాట కూడా మీరు రాసుకున్న పాటలు ఫ్రీగా వాడగలుగుతున్నారు అంటే నా సొంతంగా రాసుకున్నా మేడం. అదే ఇంకోటి ఏడుకొండల పాట. ఓకే పాడండి. ఓకే మేడం. ఏడు కొండల నా స్వామి మాపై జాలి రాదేమే. ఏడు కొండల నా స్వామి ఏడు కొండల నా స్వామి మాపై జాలి రాదేమే. ఏడు కొండల నా స్వామి నంద గోపాల నిన్నే నమ్మినామయ్యో. నంద గోపాల శ్రీనివాస నిన్నే నమ్మి నీకు పూజ చేసామయో. శ్రీనివాస నిన్నే నమ్మి కనికారములో దేవా మమ్మ కరుణ చూపగరావయ్యో. కనికారములో దేవా 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 కనరావా తిరుమలేశ గోవిందో. దేవా దేవా కనరావా దిక్కు నీవే కాపాడయా నీలావరణ గోవిందో. దిక్కు నీవే కాపాడయా అర్జున సారథి గోవింద ఆలియవర్తన గోవిందో. అర్జున సారథి గోవింద. ఏడు కొండాల నా స్వామి మాపై జాలి రాదేవి. ఏడు కొండాల నా స్వామి. మొత్తానికి భక్తి పాటలు నిజంగా ఎక్కువ వాడుతున్నారు. అవును మేడం. భక్తి పాటలు ఇంకా చాలా ఉంటాయి మేడం. ఇంకా ఎన్ని చాలా రాసుకోరా? ఇంకా ఒక 10-15 కల్లా నా నోట్స్ ఉంటాయి మేడం. మరి ఎప్పుడైనా అనుకున్నారా పాటలు నేను ఇంటర్వ్యూ ఛానల్లో వాడతా లేకపోతే ఒక ఛానల్లో వాడతా ఫోక్ ఛానల్లో ఇట్లా నా ఉద్దేశం మొత్తం అదే మేడం. నేను భూమి మీద ఉన్న నిలబడ్డన్ని రోజులు ఒక్కసారైనా నాది కోరిక ఏంటంటే స్టేజ్ మీద పాడాలి మైక్ పట్టుకొని అని. అంతే. ఇప్పుడు మరి మా ఛానల్లో వాడుతుంటారు కదా ఎల్జీ మీడియా ఇంటర్వ్యూలో. అవును మేడం. ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది మేడం. లేత లేత చింతల్ల లైట్ అయ్య వేరా నరుడావు నరసయ్య లైట్ అయ్య వేరా నరుడావు నరసయ్య. లేత లేత చింతల్ల లైట్ అయ్య వేరా నరుడావు నరసయ్య లైట్ అయ్య వేరా నరుడావు నరసయ్య. లైట్ అయ్య నేనొక లేత పొరన్నే ఓ పిల్ల సుశీల. లేత పొరన్నే ఓ పిల్ల సుశీల. లేత లేత చింతల్ల లైట్ అయ్య వీరా నరుడవు నరసయ్య లైట్ అయ్య వీరా నరుడవు నరసయ్య. లైట్ అయ్య నేనొక లేత పొరన్నే ఓ పిల్ల సుశీల. లేత పొరన్నే ఓ పిల్ల సుశీల.
శివ శివ సింతల్ల సిరిగొట్ట వేరా నరుడా పునర్సయ్య సిరిగొట్ట వేరా నరుడా పునర్సయ్య సిరిగొట్ట నేనొక చిన్న పోరన్నే ఓ పిల్ల ప్రామీల చిన్న పోరన్నే ఓ పిల్ల ప్రామీల. బాగా పాడారు, మంచిగా వచ్చింది పాట. పాటలు కొంతమంది రచయితలు అర్థవంతంగా మన జీవితానికి అంటే నిజంగా ఆ పాట వింటుంటే మనలో మనం లీనమైపోతాం. అంటే అంటే వాళ్ళు కూడా ఏంది అంటే ఒక మనిషిని సాధారణంగా వాళ్ళు కూడా ఆ పొజిషన్ లో ఉండి అట్లాంటి పాటలు రాశారు కొంత లిరిక్స్. అట్లా ఎన్నో బాధలు ఉండి ఎన్నో కష్టాలు ఉండి ఒక సామాన్యుని జీవితం గురించి ఒక పాటలు ఏమన్నా మీకు గుర్తుకున్నాయా? పెద్దయిన పాడిన గద్దరన్న పాడిన వెంకన్న గద్దరన్న పాడిన సాంగ్ గోరేటి వెంకన్న గారు పాడిన సాంగ్ ఒకటి తెలుసు మేడం. అది మన పేదల కోసం పాడిన సాంగ్ అని. పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టు కన్న చిన్నగున్నదో గల్లే చిన్నది గల్లే చిన్నది గరీబోల కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నదో గల్లే చిన్నది. మేడం నాకు కొంచెం వచ్చింది, నేను పాడినా, మీరు పాడండి మేడం ఆ సాంగ్ ఒకసారి. నేనే పాడాలా? నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ నేలమ్మ నేలమ్మ నేలమ్మ. సాలేడి వానకు తుల్లింత ఆహా సాలేడి వానకు తుల్లింత ఇక సాలు సాలుకు నువ్వు బాలింత సాలేడి వానకు తుల్లింత ఇక సాలు సాలుకు నువ్వు బాలింత గాలినే ఉయ్యాలగా నీలనే చనువాలగా గాలినే ఉయ్యాలగా నీలనే చనువాలగా పక్కల డొక్కల రెక్కల్లా నువ్వు సక్కంగా మోసేవు మొక్కల్లా పక్కల బొక్కల రెక్కల్లా నువ్వు సక్కంగా మోసేవు మొక్కల్లా పరువముచ్చి సేను వంగి పైరు కాపు పంట వంగి పరువముచ్చి సేను వంగి పైరు కాపు మేలు పొంగి పంట బిడ్డలు రైతు బండికెత్తినాక పంట బిడ్డలు రైతు బండికెత్తినాక పగిలిపోతుందమ్మా నీ కన్న కడుపింక నేలమ్మ ఆహా నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ నేలమ్మ 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 నేలమ్మ. థ్యాంక్ యూ. ఇది శుద్ధాల అశోక్ తేజ సార్ గారు రాశారు. బాగుంటది పాట మొత్తం. నాకు సడన్ గా అనేసరికి కొంతవరకు గుర్తుకొచ్చింది వాడేసా. అంటే పొద్దున్నేసి ఒక రైతుకు ఒక నేలని అంటే రైతు నేలని ఏ విధంగా తన బిడ్డ ఒక తల్లి ఎట్లా పోల్చుకోండి అట్లా కంపేర్ చేసి రాసిరు. అసలు నిజంగా ఆ పాట మొత్తం వింటే అసలు అల్టిమేట్ ఉంటది. ఆ పాట రాసిన శుద్ధాల అశోక్ తేజ్ సార్ గారికి ఒకసారి నమస్కారం తెలియజేస్తున్నాం. చూసారు కదండి ఇంతసేపు మన వెంకన్న గారి పాటలు, తన ఆటలు ఏ విధంగా ఆడుతానని చెప్పారు. అదే విధంగా కోలాటం, భజన పాటలు, భక్తి పాటలు తన సొంతంగా రాసుకొని మంచిగా నేను పాడాలని ఆతృతతో తను ఎంతో ముందుగా మన ఛానల్ కి వచ్చారు. సో అలాంటి వెంకన్న గారిని సపోర్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వెంకన్న గారు. చూస్తూనే ఉండండి. మరొక మట్టిలో మాణిక్యంతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.